ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆర్ఆర్బి నుంచి కొత్తగా రిలీజ్ అయిన ఏఎల్పి యొక్క నోటిఫికేషన్ అనేది, దాని యొక్క అప్లికేషన్ అనేది ఫ్రెండ్స్, ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఏ టు జెడ్ ఫస్ట్ కా నుంచి మనం ఎలా చేయాలని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం అనేది ఆర్ఆర్బి చండీగఢ్ బోర్డులో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ చండీగఢ్ బోర్డులో అనేది కనుక మనం ఆర్ఆర్బి చండీగఢ్ అని టైప్ చేసినట్టయితే ఇలా అనేది దాని యొక్క బోర్డు అనేది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. దీని కనుక మనం నిన్న రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది ఈ రోజు నుంచి యాక్టివేషన్ లో ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ ను కనుక ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా వస్తుంది చూడండి. ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి అనేది అసలు ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ స్టెప్ తీసుకుంటే మనం ఎలా ప్రాసెస్ అనేది చేయాలి. ఫస్ట్ వన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై అని మన అప్లై మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ గా క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది ఫ్రెండ్స్. క్రియేట్ అన్ అకౌంట్ అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు, అంటే 2024లో ఏఎల్పికి అప్లై చేసుకోకుండా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి క్రియేట్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్ అకౌంట్ అంటే ఫ్రెండ్స్, 2024లో ఏఎల్పికి అప్లై చేసుకున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కానీ, 2024లో ఆర్ఆర్బి యొక్క ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్, ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ గా మనం అసలు క్రియేట్ ఎలా చేసుకోవాలి అకౌంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని అడుగుతుంది ఫ్రెండ్స్. నేషనాలిటీ వచ్చేసరికి మనం ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత ఫుల్ నేమ్, మన యొక్క పూర్తి పేరు ఫ్రెండ్స్. పూర్తి పేరు రాసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పేరుని కనుక మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫుల్గా అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే నేమ్ ఏదైనా చేంజ్ చేసుకుంటారని అడుగుతుంది ఫ్రెండ్స్. నో అని మనం క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెండర్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. జెండర్ వచ్చేసరికి మెయిల్ అయితే మెయిల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. సేమ్ టైం ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నేను మేల్ కాబట్టి మేల్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఫాదర్ నేమ్ ఫ్రెండ్స్, ఫాదర్ నేమ్ వచ్చిన తర్వాత ఏదో టైప్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత సేమ్ అదే టైప్ చేసి సేమ్ ఫాదర్ నేమ్ కూడా ఇంకా టైప్ చేసినట్టయితే ఫ్రెండ్స్, రెండు మ్యాచ్ అయితే ఇలా ప్రింటింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ అదే ఎంటర్ చేసినట్టయితే ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ ప్రింటింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఇక్కడ దా ఈమెయిల్ అడ్రస్ అయిపోయిన తర్వాత ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, జనరేట్ ఈమెయిల్ నోటిఫికేట్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేయగానే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్. మనం ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్టయితే దీనికి ఒక ఓటీపీ అనేది పంపిస్తారు ఫ్రెండ్స్. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఏ మొబైల్ నుంచి మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ ఎలా ఇవ్వాలంటే ఇచ్చినట్టయితే జనరేట్ ఓటీపీ అంటే చూడండి ఫ్రెండ్స్, ఓటీపీ అనేది అలాగా మనం ఓటీపీ సెండ్ ఇవ్వాలి మొబైల్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం ఈ నెంబర్కి ఆర్ఆర్బి కోడ్ నుంచి ఓటీపీ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన యొక్క ఎలా చూపిస్తాం ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆ, ఆధార్ జనరేట్ ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని చేసి మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న టిక్ మార్క్ చేసేసి మనకి ఏమేమి పాస్వర్డ్ కావాలంటే సేమ్ ఇదే పాస్వర్డ్ ఇచ్చేసి ఉమ్, ఇక్కడ కనుక మనం ఈ ఈ క్యాప్షన్ కనుక మనం ఓకే చేసినట్టయితే ఫ్రెండ్స్, మన అనేది అకౌంట్ అనేది కొత్తగా రిలీజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా 2024లో నా అకౌంట్ అయితే లాగిన్ ఇయర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లై చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అనే అకౌంట్ అనుకున్నట్టయితే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే లాగిన్ విత్ ఆధార్ కార్డ్తో లాగిన్ అవ్వబడుతుంది.
లాగిన్ విత్ ఆధార్ అంటే చూడండి ఫ్రెండ్స్, లాగిన్ విత్ ఆధార్ అంటే ఆధార్ నెంబరు అలాగే ఓటీపీ అనేది వస్తుంది. ఈ క్యాప్చర్ కనుక మనం అనేది టిక్ చేసినట్టయితే, పర్మిషన్ క్లిక్ చేసినట్టయితే లాగిన్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అలా కాకుండా ఆర్ఆర్బి లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అంటే అకౌంట్ అని కదా, ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఫోన్ నెంబరు, దాని యొక్క పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మనకు అనేది ఒక సెండ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మనం ఆన్ చేసుకున్నట్లయితే ఇంతకుముందు సెండ్ ఓటీపీ టు ఈమెయిల్, ఈమెయిల్ అనేది ఒక ఇది ఎలా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఫ్రెండ్స్ ఈమెయిల్కి అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. అలా అయిపోయిన తర్వాత మన అకౌంట్ అనేది ఓటీపీ కనుక ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే ఫ్రెండ్స్, మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం అనేది దాని యొక్క ప్రాసెస్ అనేది ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్రెండ్స్.